మిత్రులారా, అందరికీ నమస్కారం. వాస్తు గురు ఛానల్ను వీక్షిస్తూ అందులోని విషయాలను మాకు తెలియపరుస్తున్నందుకు చాలా సంతోషం. అలాగే ఇంకా ముందు కూడా మీరు మీ కామెంట్ రూపంలో చాలా విషయాలు తెలియజేస్తూ ఈ వాస్తులో ఉన్న లోపాలను నలుగురికి పంచే విధంగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ చూడండి, ఈరోజు మనం ఇక్కడ ఉన్నటువంటి వీడియోలో మీకు చూపిస్తున్నటువంటి ఈ యొక్క ఛానల్ను ఈ యొక్క వాస్తు విధంగా ఏర్పడ్డటువంటి ఇప్పుడు ఈ గృహాన్ని మీరు ఒకసారి పరిశీలించండి. దీనికి పశ్చిమంలో రహదారి అంటే రోడ్డు ఉంది, దక్షిణంలో రోడ్డు లేదు, తూర్పులో లేదు, ఉత్తరంలో లేదు. అదే ఇదొక వీధి అనుకోండి. అదే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకసారి పరిశీలన చేస్తే ఈ ఉత్తర దక్షిణాలు తూర్పు పడమరలు మీకు కొంచెం అవగతమవుతాయి. ఎందుకంటే ఉత్తర దక్షిణం కొంచెం తక్కువ, తూర్పు పడమర కొంచెం పొడుగ్గా ఉన్న ఈ ప్లాట్లో ఈ ప్రకారంగా 3 అర్రాల గృహం అంటే ఇటు 3 రూముల గృహాన్ని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత తూర్పులో కొంత ఖాళీ స్థలం ఎక్కువగా ఉండడం వల్ల తూర్పు గోడను, ఎందుకంటే ఖర్చు తగ్గుద్దనే ఉద్దేశంతో తూర్పు గోడను హద్దు చేసుకొని ఒక 3 రూములు నిర్మించడం జరిగింది. అలాగే ఈ గృహం ముందు భాగంలో కొంత వరండా ఎక్కువ స్థలం ఉంది కాబట్టి ఈ రూములకు దీనికి మధ్యన చిన్నగా కొంచెం ఎత్తు చేసి దీంట్లో లాట్రిన్ బాత్రూమ్ ఇక్కడ నిర్మించడం, ఒకటి చిన్నగా ఈ మధ్య కాలంలో ఎవరినో అడిగి తెలుసుకొని ఇక్కడ నిర్మించడం అనేది జరిగింది. కాబట్టి ఈ గృహాన్ని మీరు సవ్యంగా పరిశీలించినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనం కొలతేసి చూసినప్పుడు నైరుతి ద్వారా లోనికి వెళుతున్నట్టు కనబడుతుంటుంది. లోనికి వెళ్ళగానే దక్షిణ నైరుతిలో అంటే ఇక్కడ పక్కన ఒక చిన్న రూమ్ ఉండడం, అది నైరుతి మందమే ఆవహించి ఉండడం, ఆ తర్వాత ముందుకు వెళ్ళగానే ఒక రూమ్ రావడం, ఆ రూమ్ నుంచి రెండో రూమ్ నుంచి 3వ రూమ్ ఇట్లా బయటికి వెళ్ళడం. అయితే ఇదే రూములో నుంచి ఇటు సైడు పడక గదులుగా మార్చుకోవడం ఒక వింత. బహుశా మీకు కూడా ఈ రోజులలో ఇది ఒక వింత అనే అనిపిస్తుండొచ్చు. ఎందుకంటే ఉత్తరం వైపు పడక గదులు, దక్షిణం వైపు నడక గదులు. అంటే ఇట్లా చూసినప్పుడు ఉత్తరం వైపు పడక గదులు, దక్షిణం వైపు నడక గదులు. అయితే ఇలా వెళ్తూ ఇలా పోతూ ఈ గదులలో నుండి ఉత్తరం వైపు వచ్చి బెడ్రూమ్ లెక్క ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఇది శాస్త్రానికి ఎంత విరుద్ధమో మీకు తెలిసిన విషయమే. అయితే దీనికి మరి అవకాశం లేదా అంటే మరి ఇక్కడ నుంచి ఒక ద్వారం ఏర్పాటు చేసుకుంటే ఇట్లా పోతూ వీటిని గదులు ఏర్పాటు చేసుకుంటే బాగుండేది. కానీ ఇది ఇలా నిర్మాణం జరిగింది. ఆ తర్వాత మధ్యన ఇంచుమించు తూర్పు ఈశాన్యం వైపే లాట్రిన్ బాత్రూమ్ నిర్మించడం, పైన ఈ 3 కట్టడాలు. దీనివల్ల చాలా చాలా ఇబ్బందుల పాలవుతున్నటువంటి ఈ వాస్తు వివరణ మీకు ఇప్పుడు నేను తెలియపరచడానికి ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే ఇది తూర్పు గోడ మీద కప్పు, అది వంశానికి ముప్పు, అది ఇబ్బంది పెట్టక తప్పదు. ఇక్కడ దక్షిణ నైరుతి పెంపు, ఇది ఏదైతే దక్షిణ నైరుతి ఎప్పుడైతే పెంచుతుందో అది మీకు ఈ గేటు కానీ ఈ పెరగడం కానీ ఒక కాట్లాగా ఉంటుంది. అంటే ఈ కుటుంబంలో మనం ఏం చేస్తున్నా కూడా అది అదిగిమని ఉండాల్సిందే, కానీ బుసగొట్టినట్టే ఉంటాయి. అంటే పరిస్థితులన్నీ మనపై బుసగొట్టినట్టే ఉంటాయి, అంటే విషప్రయోగంలా కనపడుతుంటాయి. ఈ లాట్రిన్ బాత్రూమ్ వల్ల వీరికి దవాఖానకు వెళ్ళిన తగ్గని రోగాల వల్ల అనుమానాలు పెరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళకున్న వ్యాధి మీద అనుమానాలు అంటే మూఢనమ్మకాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇందులో సంతానానికి సరియైన సమయంలో వివాహాలు జరగకపోవడం, అలాగే ఎదిగిన సంతానానికి జీవనభృతి అంటే ఏదైనా ఉద్యోగమో లేకపోతే ఇంకేదైనా చదువు ఎంత చదివినా కూడా ఉద్యోగం అనేది అందుకోలేకపోవడం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, ఇలాంటి ఏదైతే గృహాలు ఉంటాయో వీటిని వెంటనే సవరణ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక దీనికి రెమెడీ కోసం అడగడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఇక్కడ దక్షిణ నైరుతిలో పెంపు ఉంది, తూర్పు గోడ మీద కప్పులు ఉన్నాయి. మనం ఎంత పెద్ద రెమెడీ చేసినా కూడా ఇవి ఒకదానికొకటి అంటి ఉంటాయి. కాబట్టి ఇవి అంత పెద్ద మనం రెమెడీ కూడా దాన్ని మనం పాటించలేము. అంతగా పాటించడం కూడా మనకు అంత అది కాదు. కానీ ఒకవేళ పాటించదలుచుకుంటే ఇప్పుడు ఈ గృహాలలో ఏదైతే మన రామాయణంలోని ఒక ఘట్టం అంటే యుద్ధకాండం ఉందనుకోండి, అలాంటి ఘట్టం ఒకటి తీసుకొనైనా కనీసం దాన్ని ప్రతిరోజు ప్రతినిత్యం కనుక ఒక పేజో 2 పేజీలో చదవగలిగితే ఇలాంటి ఏదైనా ఒక
భక్తి శ్రద్ధలతోటి ఏదైనా ఒకటి ప్రారంభోత్సవం చేస్తే దట్లా చదవడం మొదలు పెడితే, అంటే అందరికీ వీలు కాకపోవచ్చు అది, లేకున్నా శ్రీరామ జయరామ జయ జయరామ అనే ధ్యానాన్నైనా రోజుకు 1008 సార్లు చదవడం వల్లనో ఇలాంటి ఏదైనా చేస్తేనే తప్ప, ఇంకా లేకపోతే మూలమంత్రమైనటువంటి హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని 1008 సార్లు కనుక చదవగలిగితే తప్పకుండా ఇందులో ఒక రకమైనటువంటి భావన, అంటే శాస్త్రోక్తమైనటువంటి మనస్సును మనకు కలిగించి అలాంటి అవకాశాలనే ఇందులో ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఒక భావంలోకి వచ్చినప్పుడు ఈ రూములను తీసేయచ్చు, మన మనసు మారినప్పుడు ఈ రూములను తీసేయచ్చు, తర్వాత దీన్ని తీసేయచ్చు, ఇక్కడ నుంచి నడకను స్టార్ట్ చేసుకొని ఇట్లు వెళ్తూ ఇటు సైడ్ పడక గదులు ఏర్పాటు చేసి 3 పడక గదులు ఉంటాయి. ఈ గదులలో నుండి రూముడికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మంచిగా కిచెన్ వస్తుంది, ఈ 2 బెడ్రూమ్లు అవుతాయి. అట్లా దీంట్లో మార్పు చేసుకునే అవకాశాలు ఆ భగవంతుడు మనకు కలిగింపజేస్తాడు కావచ్చు. లేక మరి ఏది చేయకుండానే మేము ఇల్లంతా మార్చుకుంటామంటే తగిన అవకాశాలు, అంటే మీకు దాని ఆర్థికంగా చితికిపోతుంటారు కాబట్టి ఇందులో ఏం చేయాలన్నా మీ నుంచి కాదు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక ధ్యానాన్ని లేక భగవంతుని ఆరాధనను చేసుకుంటే ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం ఉంది. అది వదిలిపెట్టి ఏదో పూజ చేసుకుంటే బాగైతామనో లేకపోతే ఇంకేదో చేస్తే బాగైతామని ఆలోచిస్తే అది మీ ఆశాభంగం. ఖచ్చితంగా మీరు ఒక ధ్యానాన్ని పట్టుకొని ధ్యానం కనుక చేసుకుంటే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాతనైనా మీలో మార్పు వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుందని కాబట్టి మిత్రులారా తప్పకుండా ఈ విషయాన్ని గమనించి ఇలా మీరు ఆ భగవంతుని ఆరాధన చేసే ప్రయత్నం చేయండి. దానివల్ల మేలు జరిగే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఈ మేలు దాంతోపాటు మీ ఆలస్య వివాహాలు కొద్దిగా విడిపోయి మళ్ళీ మీకు వెంటనే మీ పిల్లలకు వివాహాలు జరగడం, అలాగే మీ పిల్లలు ఎదురు చూస్తున్న ఉద్యోగాలు కూడా వెంటనే చేజిక్కడం, ఆ తర్వాత మీ ఫ్యామిలీ అంతా ఒక ప్రశాంతత వాతావరణంలోకి వెళ్ళడం తప్పకుండా జరుగుతుంది. ఇది ఒక హిందువులకే చెప్పండి కాదు, కానీ ముస్లింలో గృహాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా ఖురాన్ షరీఫ్ ఉంటుంది. దాన్ని చదువుకోవడం వల్ల మంచి మేలు జరిగే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. కాబట్టి భక్తులారా ఎవరి విధానంలో వాళ్ళు, ఎందుకంటే మన కష్టం వచ్చినప్పుడు మార్పులు చేసుకుంటే మత మార్పులు చేసుకుంటే వచ్చేది లేదు. కష్టంలోనైనా నష్టంలోనైనా మనం గనక మనస్సు ఉంచితే ఖచ్చితంగా కష్టాన్ని నష్టాన్ని దూరం చేసుకునే అవకాశాలు ఆ భగవంతుడు ఎల్లవెల్లలా మనకు అందిస్తారు. కాబట్టి అలా ప్రయత్నిస్తారని కోరుకుంటూ ఇటువంటి ఈ యొక్క వాస్తుగురు ఛానల్ను మీరు మీతో పాటు ఉన్న మీ స్నేహితులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల మీరు మాకు సహకరించిన వాళ్ళైతే ఈ యొక్క ఛానల్ను ముందుకు బాగా నడిపించగలిగిన సత్తా కూడా మాకు ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి వెంటనే మీరు ఏమైనా అవసరం అనుకుంటే కూడా కామెంట్, దీంట్లో మీకు అర్థం కాని విషయం ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం కూడా చేయండి. దానివల్ల మీకు వెంబడే మేము వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. మీరు ఎప్పుడైనా ఏదైనా విషయం తెలుసుకోగలిగితే 7702547811కు ఫోన్ చేసి తెలుసుకోండి. ఇది మీరు తప్పకుండా చేస్తారని, అట్లే ఈ వీడియోను అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయిస్తారని మరీ మీతో మనవి చేసుకుంటూ నేను మీ బాబా అన్వర్ షా. జై బాబా, జై బాబా, జై హో బాబా. బండనాగారం, హజరత్ సయ్యద్ యాకూబ్ షా అలీ బాబా దర్గా షరీఫ్, బండనాగారం.